తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిఎంఆర్ కస్టమ్ రైస్ మిల్క్ సంబంధించినటువంటి కస్టమైజ్డ్ రైస్ దానిలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఇటు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్, నల్గొండ, అలాగే ఉమ్మడి నిజామాబాద్ పలు ప్రాంతాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరి అక్రమాలు జరిగాయని చెప్పి నిర్ధారిస్తున్నారు. నిజమేనా? ఏం జరిగాయి అసలు? మరొక వైపు 56,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి, 3,000 రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి సివిల్ సప్లైస్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనతో మాట్లాడడానికి సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్ ఉన్నారు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉన్నారు. వారిని అడిగి సమాచారం తెలుసుకుందాం. ఎట్లా చూడొచ్చండి ఇటీవల కాలంలో గత 4-5 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో రైస్ మిల్లర్ల పైన తనిఖీలు చేస్తున్నారు. అసలు సిఎంఆర్ అంటే ఏంది? దానికి 2,66,000 టన్నులు అంటున్నారు. ఏంది అసలు దాని మీద పూర్తిగా? యాక్చువల్ ఇది సిఎంఆర్ అనేది కస్టమ్ మిల్ రైస్ అనేది ఇది ఎప్పటికెల్లో వస్తున్నది, కొత్తదేం కాదు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ 56,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి, బాకీ ఉన్నాయని చెప్తారు. కానీ ఇక్కడ కూడా 56 కోట్లు పెండింగ్ ఉన్నారు, కానీ ఎంత ఆస్తి ఉందో కూడా చెప్పలేదు. అసలు కార్పొరేషన్కు ఎంత ఇన్కమ్ వస్తుందని కూడా చెప్పలేదు. మొట్టమొదటిగా నేనేం చెప్తున్నా అంటే ఈ లోన్ అమౌంట్, అది అప్పుల లోన్ తీసుకున్న అమౌంట్ ఏంటంటే రైతుల దగ్గరికి వెంటనే పైసలు ఇవ్వాలి, రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దనే ఆలోచనతోటి కార్పొరేషన్ ఏం చేస్తుందంటే లోన్ రూపంలో తీసుకొని వాటికి ఇచ్చి మళ్ళీ ఆ లోన్ను ఎప్పుడైతే మనకు రైస్ మిల్లర్లకి వెళ్ళి వస్తుందో ఆ దాన్ని మేము కడతాం. ముఖ్యంగా మీరు చాలా సందర్భాల్లో చూసి ఉంచారు కాబట్టి నేను చైర్మన్గా అయిన తర్వాత యాజ్ ఏ చైర్మన్గా చరిత్రల కార్పొరేషన్ సంస్థ పుట్టినప్పటి నుండి ఏ చైర్మన్ కూడా ప్రత్యక్షంగా దాడులకు పోలేదు. ఆల్ విజిలెన్స్ టీంలను తయారు చేసి 6 టీమ్స్ను 6 విజిలెన్స్ టీంలను తయారు చేసి ఈ రాష్ట్రంలో సిఎంఆర్ రైస్ మిల్ ఎక్కడెక్కడికి వెళ్ళి పెండింగ్ ఉందనో, ముఖ్యంగా మా దగ్గర ఉన్న జనరల్ మేనేజర్ ఉంటారు, మన దీనికోసం ప్రత్యేకంగా ఒక జిఎంను అపాయింట్ చేస్తాం మేము, సివిల్ సప్లైస్ ప్రొక్యూర్మెంట్ కోసం. 3 సంవత్సరాలకి వెళ్ళి ప్రొక్యూర్మెంట్లో మన జిఎంలు ఏం చర్య తీసుకుంటలేరని ఆయన ట్రాన్స్ఫర్ చేయాలని కూడా స్వయంగా ఒక నోటు పెట్టి రాసిన చరిత్ర నాది. ఇప్పటికి కూడా ఆయన తీయలేదు. అంటే వాస్తవంగా మీరు తనిఖీలు చేసినప్పుడు అధికారులతో పాటు మీరు స్వయంగా తనిఖీలు చేశారు, మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు. అది అక్రమాలు జరిగినప్పుడు నిర్ధారణకు వచ్చినాయా? రైస్ మిల్లర్ల యొక్క అక్రమాలు నిజమేనా? ఇదంతా 100% ఏంటంటే వాళ్ళు 400 కోట్ల రికవరీ చేసిన నేను 8 నెలల లోపలనే 400 క్రోడ్స్ రికవరీ చేసిన. దాంతో ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటిదాకైతే మనం చెప్పమో వాళ్ళు మనకు పైసలు ఇయ్యరు. జనరల్గా వాళ్ళ దగ్గర ప్యాడీ లేదనుకో, మనం ఏం చేయాలి, కేసు పెట్టాలి, రికవరీ చేయాలి, R&R ప్రొసీజర్ ఫాలో కావాలి. ఇవన్నీ కూడా ఏది చేయకుండా కేవలం వట్టిగానే ఉండే వరకు ఏమవుతుందంటే వాళ్ళు ఈ తర్వాత రేపు కట్టుకుందని ఎల్లుండి కట్టుకుందని పైసలన్నీ ఆడనే ఉన్నాయి, వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏంటంటే నమ్మకంగా వాళ్ళకు మనం ప్యాడీ ఇస్తాం, ప్యాడీకి బదులు వాళ్ళు మనకేం చేయాలి, రైస్ ఇవ్వాలి. అవి ఇవ్వకపోయే వరకు మనం ఏం చేస్తామంటే మన ఆఫీసర్స్ ఎంబడి పడి వసూలు చేయాలి. చేస్తలేరు కాబట్టి స్వయంగా చైర్మన్గా నేను ప్రత్యక్ష రంగంలో దిగిన కాబట్టి స్టార్ట్ అయింది. ఇప్పటికి కూడా ఏంటంటే అవే టీంలు, కొత్త టీంలు ఏం తయారు చేయలేదు. మేము చేసిన తయారు టీమే, నేను చేసి పంపించిన టీంలే ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఇవి రొటీన్ ప్రాసెస్. ఇది దీంట్లో అప్పులు ఉన్నాయి, అది ఉన్నాయి కాదు. మరి రైస్ మిల్లర్స్ ఇప్పటికైనా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సినటువంటి రైస్ ఇవ్వాలి కదా, ఎప్పటి వరకు ఇస్తే బాగుంటుంది? ఇప్పుడు ఈ సీజన్లో మాత్రం ఇంకొక 30 రోజులు టైం వాళ్ళు రైస్ మిల్లర్స్ అడుగుతుండ్రు. మరి అది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. మరి ఇప్పుడున్న అధికారులు పర్మిషన్ కోసం రాసిందా లెటర్ నాకు ఐడియా లేదు. బట్ FCIకి ఇవ్వవలసింది FCIకి ఇవ్వాలి, సివిల్ సప్లైకి ఇవ్వాల్సింది సివిల్ సప్లైకి ఇవ్వాలి. మాకు ఇచ్చిన వాటిని మేము ఏం చేస్తాం, విద్యార్థులకు వీటికి మేము అందరికి కూడా సప్లై చేయవలసి వస్తుంది కదా. PDS మా ప్రజలకు సప్లై చేస్తా, PDS మనకు అవసరం కాబట్టి ఈ రకంగా మనం వాళ్ళ దగ్గర తీసుకొని ఇస్తాం. వాళ్ళు ఎక్కడైతే బ్రేక్ చేస్తారో అప్పుడు మనం చర్యలు తీసుకోవాలి. అంతే, ఇది రొటీన్ ప్రాసెస్, సైక్లింగ్. ఇది సైక్లింగ్. దాన్ని ఒక పెద్ద భూతద్దంలో చూసి కేవలం ప్రభుత్వం బాగా ఏదో చేసిందని ఆ ఊహలో ఉండడం పెద్ద పొరపాటు. అట్లంటే మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటికెళ్ళి 3 పెట్రోల్ పంపులు, మరి ఎందుకు చేయలేదు? 15 పెట్రోల్ పంపులు కొత్తవి పెట్టినాం. 15 పెట్రోల్ పంపులు అంటే దాదాపు 15 కోట్ల రూపాయల ఇన్కమ్. అంటే ఎవ్రీ మంత్ కూడా ఇన్కాన్ని పెంచే ప్రయత్నంలో మేము ప్రతిసారి రకరకాల కార్యక్రమాలు తీసుకున్నాం. ఎక్కడ కూడా కానీ రైస్ మిల్లర్లతో కొల్యూషన్ ఉండదు, రైస్ మిల్లర్లతో ఏది ఉండదు. కానీ
వాళ్ళు ఏంటంటే డిలే ట్యాక్సీస్ అప్లై చేస్తారు. ఈ ప్యాడీని అమ్ముకుంటారు, ఇంకో ప్యాడీ తీసుకొచ్చుకుంటారు. ఇట్లా వాళ్ళ దగ్గర ముక్కు పిండి వసూలు చేసుకోవాలి, మన పైసలు మనకు వస్తాయి. ఇవన్నీ కూడా లోన్ అమౌంట్స్. లోన్ కట్టాలి కదా, లోన్ తీసుకునే కట్టాలి కదా. ఇక పూర్తిగా కార్పొరేషన్లో ఇన్ని 90 లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి సార్. అంటే ఒకటి కూడా చెప్పండి, ఈ మధ్య కాలంలో అప్పులు అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. దానిలో సివిల్ సప్లైస్ లోనే 56,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి, 3,000 కోట్ల వడ్డీ కడుతున్నాము. ఎక్కడి నుంచి వస్తాయి అంటున్నారు, మీరు అంటున్నారు ఎంతగా ఆస్తులు ఉన్నాయి అనుకోవచ్చు. విపరీతమైన ఆస్తులు ఉన్నాయి సార్. ఎన్ని గోదాములు కట్టినాము, ఎన్ని మనం ల్యాండ్స్ ఉన్నాయి, మన అవన్నీ ఏడికెళ్ళి వచ్చినాయి. కన్స్ట్రక్షన్ ఆఫ్ గోదామ్స్ లేవా? మనకి ఎన్ని ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. అవి కూడా పనిలో తీసుకోవాలి కదా. కొత్త గోదాం నిర్మాణం, పెట్రోల్ పంపుల నిర్మాణం, ఇది వట్టి కావు కదా. ఇవన్నీ కూడా అసెట్లుగా తయారు చేసుకుంటారు. సరే, అప్పులు అనేటి సర్వసాధారణం కావచ్చు. లోన్ తీసుకున్నాం, లోన్ మళ్ళీ కడతాం కదా. మనం వేరే ప్రభుత్వానికి భారం లేకుండా ఎన్నడైనా కానీ మేము ఏం చేస్తాం, ఒక బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకున్నాం అనుకోండి, ఆ బ్యాంక్ క్లియర్ చేసి ఇంకో బ్యాంకు లోన్ తీసుకుంటాం. ఇది రొటీన్లో ప్రాసెస్లో జరిగేది. దీంట్లో ఎక్కడ కూడా అవినీతి ఉండదు. అవినీతి ఎక్కడ? ఆఫీసర్లు కనుక టైం మీద పోయి సీఎంఆర్ రైస్ కలెక్షన్ చేయకపోతే అది అవినీతి. వాళ్ళు ఆఫీస్లో కూకొని పరిమితం అవుతారు, కట్టబట్టి లేపాలే, ఉరికేయాలి. నేను ఉన్న 8 రోజుల్లో ఎన్ని కేసులు రిజిస్టర్ చేసినా, ఎన్ని 400 కోట్లు రికవరీ చేసినా అంటే ఎక్కడైనా చైర్మన్ స్వయంగా పోయి రైస్ మిల్లో పోయిన సందర్భాలు ఉంటాయా? కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడైనా తెలంగాణ ఆస్తులు అవన్నీ, తెలంగాణ ఆస్తులను మీరు ఏదో పెద్ద భూతత్వంలో చూసి మన తెలంగాణ రాష్ట్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేయొద్దు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇండస్ట్రీని కాపాడిండ్రు. ఒక పూట ఒక సమయంలో రేకులు అమ్ముకుందాం అనుకున్నారు ఇండస్ట్రీ వాళ్ళు, రైస్ మిల్లులు. ఈరోజు రైస్ మిల్లు విపరీతంగా పెరిగినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 1400 రైస్ మిల్లే, ఈరోజు 3,000 చిల్లర రైస్ మిల్లు. మరి ఎట్లా ఇండస్ట్రీ డెవలప్ అయింది? ఓన్లీ తెలంగాణలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1,400 రైస్ మిల్లు, ఈరోజు 3,500 రైస్ మిల్లు ఉన్నాయి. మరి 9 ఏళ్లలో ఇండస్ట్రీని ఎంత డెవలప్ చేసిర్రు? అన్ని రకాల ఆలోచించాలి ప్రభుత్వంకు. ఇప్పుడు ఒక దేశంలోనే రైస్ పండించే పెద్దగా పండించే రాష్ట్రంగా తెలంగాణకు వచ్చింది, నెంబర్ 1 వచ్చింది. ఎట్లొచ్చింది? ఉచిత కరెంటు, ఉచిత నీళ్లు. కాబట్టి రైస్ మిల్లర్స్ కూడా ఎక్కువ రైస్ మిల్లు కట్టుకొని ఇంకా ఎక్కువ ధాన్యాన్ని పండిస్తుండ్రు. బాగా మంది ధాన్యం దిక్కే మొగ్గు చూస్తున్నారు. కాబట్టి ఇండస్ట్రీ డెవలప్ అయింది. ఇది ఒక భాగమే. ఇండస్ట్రియల్ డెవలప్ అయిందంటే కొంత లక్షల మందికి ఉద్యోగాలు, లేబర్లుగా, ఇంకోళ్ళగా, ట్రాన్స్పోర్టేషన్లో ప్రతిసారి ఇవన్నీ అసెట్స్. ఇవన్నీ కూడా ఆలోచనలే కదా కుటుంబాలు నివసిస్తున్నాయంటే. దీన్ని దృష్టిలో తీసుకోవాలి. ఎప్పటికీ వచ్చుడే అప్పులున్నాయని ఏదో బదనాం చేయాలనే ఆలోచన, అంతేగాని పరిపాలనలో భాగంలో తప్పనిసరిగా ఒక కుటుంబం నడిచేటప్పుడు మనమే ఒకరోజు కూర అన్నం తీసుకున్నప్పుడే ఒకడికి వెళ్ళి ఒకసారి ఇద్దరు తీసుకుని, ఒకరికి ఇద్దరు తీసుకుని, మళ్ళీ నిలెత్తి మళ్ళీ చేస్తాం. దాన్ని ఆ మాత్రం ఆలోచించకపోతే ఎట్లా? కాబట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయకండి. ప్రభుత్వాన్ని బదనాం చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని బదనాం చేసినట్టు. దేశంలో నెంబర్ 1 ఉన్న రాష్ట్రాన్ని దిగదార్చొద్దని నా ఉద్దేశం. మీరు ఇట్లా మాట్లాడితే వచ్చే ఇండస్ట్రీలు వచ్చేట్లు రారు కదా, అంతేనా కదా? అటువంటి కాబట్టి నాది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేనేం చెప్తున్నా అంటే, చాలా గొప్పగా ఆలోచించండి, పెద్ద మనసుతో ఆలోచించాలి. రికవరీ ఉంది, రికవరీ ఏం చేయాలని రివ్యూ మీటింగ్ పెట్టుకొని చూసుకోవాలి. కానీ అప్పులున్నాయి. అరే అప్పులు ఎట్లా వచ్చినాయి, అప్పులు ఎందుకు వచ్చినాయి, అప్పులకి ఏదైనా పైసలు ఇవ్వాలని తిన్నాడా, అవన్నీ చూడాలి కదా. అప్పులున్నాయి అంటే అది నేను ఆయన పెద్ద మనిషి, నాకంటే బాగా సీనియర్, రాజకీయంగా సీనియర్, అన్నిట్లో సీనియర్. కానీ నేను ఆయనకు చెప్పేటోని కాదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, మన రాష్ట్రాన్ని మనం బదనాం చేసుకోవద్దు, మన రాష్ట్రాన్ని మనం గొప్పగా చూసుకోవాలి. నీకు కనుక రివ్యూ మీటింగ్లో అప్పుల విషయం కానివ్వండి, లోన్ల విషయం కానీ క్లారిటీగా చూడండి. మనకున్న ఆస్తులు ఎంత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎంత ఆస్తులు మనం కవర్ చేసినాం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి దయచేసి. పట్టుకునే తెలంగాణకు అప్పులున్నాయి అంటే మన బ్యాడ్ నేమ్ అవుతుంది. భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే ఒక స్థాయికి పోతుంది హైదరాబాద్. కాబట్టి దయచేసి ఇటువంటి మళ్ళొకసారి అనకండి, చేద్దాం, ఇంకా బాగా కలిసి పనిచేద్దానండి, అది గొప్పగా ఉంటుంది. సో మొత్తం మీద రైస్ మిల్లర్ దగ్గర నుంచి ప్యాడీ తీసుకున్న తర్వాత రైస్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. అయితే దానిలో కొంత విఫలమయ్యారు. కొన్ని రైస్ మిల్లు ఇవ్వాల్సినటువంటి ధాన్యాన్ని ఇవ్వలేదు. ఖచ్చితంగా వాళ్ళు డెడ్ లైన్ పెట్టుకున్నారు. వసూలు చేయాల్సినటువంటి బాధ్యత సివిల్ సప్లై మీదనే ఉంది. తాను చైర్మన్ గా ఉన్నటువంటి కాలంలో స్వయంగా రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించాము, పలు మిల్లుల మీద కేసులు పెట్టామని చెప్పి గుర్తు చేస్తున్నారు. అలాగే అప్పులు సివిల్ సప్లైస్ శాఖలో అప్పులు ఉన్నాయంటే 56,000 కోట్ల రూపాయలు కాదు, 60,000
10,000 కోట్ల రూపాయలు కూడా ఉండొచ్చు. కానీ అదే సమయంలో ఆస్తులు కూడా ఉన్నాయి. వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎక్కడైతే గతంలో ఉన్నటువంటి రైస్ మిల్లులు 1300 ఉంటాయి, ఇప్పుడు దాదాపు 3000 పైన కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే రైస్ మిల్లులు ఉన్నాయి. ప్రొడక్టివిటీ పెరిగింది, ఇండస్ట్రియల్ పెరిగింది. ఇదంతా కూడా ప్యాడీ ప్రొడక్షన్ వల్లనే సాధ్యమైంది. కాబట్టి కలిసి పనిచేయడానికి సిద్ధము. కేవలం అప్పులు అని చెప్పేసి బదనాం చేసే ప్రయత్నం, గత ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేయకండి అని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.